మోసం అనేది ఏంటి, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దానికి మూల పురుషుడు ఎవరు, ఈ మోసంలో ఎంతమంది పడిపోతున్నారు అనే విషయాలు జాయిగానే స్పష్టంగా చాలా స్లోగా చెప్పారు కాబట్టి స్లోగానే మీకు అర్థమయ్యే విధానంలో కొన్ని ఉపమానాలు అలాగే రెఫరెన్సెస్ మీకు ఇస్తాను. అలాగే అనుభవాలు, నా జీవితంలో జరిగిన అనుభవాలు కూడా చెప్తాను. కాబట్టి ఒక వచనాన్ని, మూల వచనాన్ని మనం చూసుకోవాలి. యోహాను గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇది క్లాస్ కాబట్టి యూట్యూబ్ గురించి ఒక మాట నేను ప్రోత్సహించడం తీసుకున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచలేకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరగించు ప్రతివాడు నీతిమంతుడు. చిన్న ప్రారంభం. సక్లాసులకు కారణబోతుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు బంగారమైన పాల్గొనలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి వచ్చాం. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, నాకేమీ తెలియదని ఒప్పుకుంటున్నాను. నాయన, పరిశుద్ధాత్మడా, మీరు మాకు బోధిస్తేనే కానీ నీ పరిశుద్ధ లేఖనాలలో ఒక మాటను కూడా మేము అర్థం చేసుకోలేము, బోధించలేము. కాబట్టి నీ ఆత్మ సహాయానికి మేము లోబడుతుండగా, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్య ఉండండి. మీరే మా అందరితో మీరు మంచి బోధకుడు ఉన్నాయన. మీరే నాకు మా అందరికీ మీరు బోధించు. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకున్నారు. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే మోసం. ఏంటంటే మోసము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే చీటింగ్ అంటారు. అంతేనండి. ఎందాక 9 అడిగాను. నేను ఇంగ్లీష్ మీడియంగా చదువుకుని చిన్నప్పటి నుంచి డిగ్రీ పూర్తి చేశాను, కానీ నేను ఇంగ్లీష్ కాదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాను అంటారు. చీటింగ్ అని చెప్పాను. అంతే కదండి. మోసాన్ని ఏమంటారు? చీటింగ్ అంటారు. మనము ఇక్కడ పత్రికలో మనం చూసినట్లయితే భక్తుడైన యోహాను అన్నాడు, చిన్నపిల్లలారా ఏమన్నానంటే, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా. చదువుతున్నారా? ఏంటంటే చదువుతున్నారా? చాలండి. ఇక్కడ మన సబ్జెక్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఇక్కడ భక్తుడైన యోహాను గారు ఏమన్నారంటే, మనం అంటే ఒకటి, మన ఎవరి చేత మోసపడతాం. ఏంటండి? మన ఎవరి చేత. అసలు మోసం ఎలా జరుగుతుంది, మోసం ఎక్కడ ప్రారంభమైంది, ఇవన్నీ మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మోసం అనేది మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. మొదట మనల్ని ఎవరు మోసం చేస్తారంటే మనందరికీ తెలిసిందే. ప్రకటన గ్రంథంలో చూడండి. ప్రకటన గ్రంథం మీరు తీసినట్లయితే 12వ అధ్యాయము 9వ వచనం. 12:9. ఒకసారి అందరూ తీసుకోండి. అందరూ తీసుకుని ఒక్కసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకములో మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డాయి. అంటే మొట్టమొదట మనం మోసం చేసేది ఏంటంటే అపవాదులను మోసం చేస్తాం. అంటే అక్కడ చాలా క్లారిటీగా రాయబడింది. అపవాదంట సర్వలోకాన్ని మోసం చేస్తారంట. ఏం చేస్తారంటే అక్కడ మనం చదివితే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు, అడిగి సాతాననియు, ఆది సర్పమనియు, మహాఘట సర్పమనియు పడద్రోగలు. అంటే చాలా పేర్లు ఉన్నాయి అపవాదిగడికి. మన అపవాదిగడి సబ్జెక్ట్లోకి వెళ్తలేదు, కానీ ఈ టాపిక్లో మనం ఉన్నాం. ఇప్పుడు వీడు మొత్తం దేని ఎక్కడేంటంటే సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంకా సర్వలోకం అంటే అందరూ వచ్చేస్తాం కదండి. సర్వలోకంలో అతని యొక్క మోసాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు
అపవాదికుడు మోసం చేస్తాడని మనం వింటున్నాం. ఈ మోసాలు ఎలా ఉంటాయి? అపవాదికుడు ఏదైనా ఒక పని చేయాలంటే ఒక పర్సన్ వాడుకుంటాడు. ఏంటంటే పర్సన్ వాడుకుంటాడు. ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇస్తారో వాళ్ళు వాడుకుంటాడు. అది సేవకులని లేదు, అది ఎవరని లేదు, ఎవరినైనా ఆడ బలహీనత, మనలో బలహీనత ఉంటే వాడుకుంటారు. కాబట్టి అపవాది వాడుకునే తంత్రాల్లో వాళ్ళు ఎవరు వాడుకుంటారంటే మనుషులు వాడుకుంటాడు. ఏంటండి మనుషులు అంటే ఇంక అందరూ వచ్చేస్తారు కదండి. మనుషుల్నే వాడుకుంటాడు. వాడి కీ ఏంటంటే మనుషులే. కాబట్టి మనుషుల్ని యూజ్ చేసుకుంటాడు. మనుషులు అంటే మీరు మళ్ళీ ఆలోచించాలంటే మన ఆలోచనలో శోధన మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది ఏంటండి? ఎక్కడిని బట్టే కదా, మైండ్ని బట్టే. చేయి పని చేసినా, కాలు పని చేసినా, బాడీలో ఏ అవయవం పని చేసినా మైండ్ బట్టే ఉంటుంది. కాబట్టి మన ఆలోచన మీదే వాడు ప్రేరేపణ తీసుకొస్తాడు. మన ఆలోచనలోనే శోధిస్తాడు. మన ఆలోచనలోనే ఒక మోసాన్ని అనే విత్తనాన్ని వేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆలోచనలో ఎలా మోసం చేస్తాడు వాడు? సంఘాన్ని ఎలా మోసం చేస్తున్నాడు, సేవకులను ఎలా మోసం చేస్తున్నాడు, ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, మరి సమస్త మానవాళ్ళని ఎలా మోసం చేస్తున్నాడు అనేది మనం నేర్చుకున్నాం. ఒక దీంట్లో మందిరానికి వచ్చే వాళ్ళు యవనస్తులు అందరూ ఉంటారు. వాళ్ళని ఎలా మోసం చేశాడు అనేది ఒక విషయం మన యాకోబు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం. ఒక వచ్చిన చూడండి, సంఘానికి వచ్చిన మనుషుల్ని ఎలాగా మోసం చేస్తాడు అంటే, సంఘస్థులు అన్నాను, అందులో మొత్తం అందరూ వచ్చేస్తారు కాబట్టి దానికి యాకోబు రాసిన పత్రికలో అక్కడ ఏమని రాయబడిందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కంగారు పడకండి, స్లోగా నేను చదువుతాను, మీరు చూడండి. ఇక్కడ మనం చూస్తే, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. చూడండి, అపవాదిగాడు మనం బాగా మోసం చేసేది ఏంటంటే దేవుని బిడ్డల్ని. అసలు మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలు కానీ వాక్యం వినేవారు ఎవరినైనా సరే ఎలా మోసం చేస్తారంటే, వాక్యం విను, తప్పేం కాదు, వాక్యం మాత్రం శ్రద్ధగా 8 గంటలు చెప్పినా విను, సభల్లో విను, సండే స్కూల్లో విను, యూత్ మీటింగ్లో విను. ఏంటంటే ఏ మీటింగ్ అయినా, అదే ఏ సెక్షన్ అయినా సరే, అది పుట్టినరోజా, చాలా జన్మ, ఏదైనా సరే వాక్యం మాత్రం విను. కానీ ఆ వాక్యాన్ని మాత్రం నీ హృదయంలో మాత్రం తీసుకు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం పడిపోతున్నాం? ఎందుకు మనము ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం? ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మంది బోధకులు కదండి. ఒక సంఘంలో ఉన్న మనం అనేక బోధలు ఎంత ఉంటాం మనకు తెలియదు. మన పుట్టినరోజుకి వెళ్తే వేరే సేవకులు, మన ఐగరైతే కొన్ని 100 మంది సేవకులు తీసుకొస్తారు. కాబట్టి కొన్ని వేల ప్రసంగాలు మన జీవితాల్లోకి వెళ్ళిపోతాం. కానీ వేల ప్రసంగాలు మనం వింటున్నాం, కానీ మన జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు అంటే, మనం ఎక్కువ వినేవాళ్ళుగా ఉండిపోతున్నాం. ఎలా ఉండిపోతున్నట్టు? వినేవాళ్ళుగా ఉండాలి. పైకి వచ్చిన వాళ్ళు అన్నాడు, మీరు వినటానికి వేగిరి పడమని యాకోబు రాసిన పత్రికలో రాయపడం. అక్కడ మనం చదువుకున్నాం, వినడానికి వేగిరి పడాలి. ఏంటంటే మాట్లాడడానికి నిదానించాలి, కోపగించడానికి నిదానించాలి, వినడానికి మనం వేగిరి పడాలి. నిజమే, అది ఒక మంచి లక్షణమే. కానీ మనలో ఉన్న అపవాదికుడు వేసే ఒక విత్తనం ఏంటో తెలుసా? నువ్వు ఎంత వాక్యాలంటే అంత విను, కాకపోతే అది నీ జీవితంలో అప్లై మాత్రం అప్లై చేసుకో. దాన్ని ఎవరైతే కొత్త మనసు పెడతారో, ఇది అపవాదికుడి మోసం అన్నమాట, ఇది అపవాదికుడు, నేను ఇలాగ మనసు మీద మనదే చెప్పాను. అపవాదిగాడు ఎక్కడ మన మీద ఎక్కడ పడతాడు? టార్గెట్ ఏంటంటే, అపవాదిగాడు కొట్టే టార్గెట్ ఎక్కడంటే ఆలోచన మీదే పడతాడు. ఈ ఆలోచన బట్టే మన విధానాలన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులో నుంచి మనం వాక్యం వింటున్నాం, బాల్య వయసులో నుంచి మనం వింటున్నాం, కానీ మన జీవితంలో చాలా విషయాల్లో వాక్యానికి అనుగుణమైన జీవితం మనకి ఉండలేదు. దానివల్ల మనం చాలా ఫెయిల్యూర్ అయిపోతున్నాం కదండి. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాం. అవునా? సేవలో ఒక టార్గెట్ ఉంటుంది, ఎవరి బిడ్డలకు ఒక టార్గెట్ ఉంటుంది, విశ్వాసులకు ఒక టార్గెట్ ఉంటుంది, గృహిణులకు ఒక టార్గెట్ ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉంటాయి, చాలా టార్గెట్లు ఉంటాయి. ఈ సంవత్సరం ఈ టార్గెట్ నేను రీచ్ అవ్వాలి, లేకపోతే సేవకులకైతే ఇన్ని ఆత్మను రక్షించాలి, ఇన్ని సంఘాలు కట్టాలి, ఇలాగ నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటాం. కానీ వాడు ఎక్కడ మన మీద టార్గెట్ చేస్తాడంటే వాక్యము. ఎందుకంటే దీంట్లో ఉన్న మైనస్ ఏంటో చెప్తారు. వాక్యాన్ని విను, కానీ
ఆచరించకు. దీంట్లో మనం ఏమవుతామంటే ఇది ఎప్పుడైతే జరుగుతుందో విను, వాక్యాన్ని విను, కానీ ఆచరించకనేది ఎప్పుడైతే జరుగుతుందో మన జీవితంలో అభివృద్ధి ఉండదు. ఏముండదంటండి? అభివృద్ధి ఉండదు. వాక్యాన్ని విను కానీ ఆచరించు. ఇది ఎప్పుడైతే మన జీవితంలో ఉందో ఈజీక్వల్ మనకి ఏమవుతుందంటే అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడు మనం అంటూ ఉంటాం, ఎక్కడ వేసిన బొంగలే అక్కడే మనకు ఫలితం అనేది కనపడదు. చాలా మంది ఇన్ని సంవత్సరం మందిరానికి వెళ్తున్నాం, దేవుడు నాకు ఏం చేస్తాడని ఒక క్వశ్చన్ వస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడా, పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలు మనలోకి వచ్చేసి చాలా మనం ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి మనం సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే మనం వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని మనం ఏం చేయాలంటే దాని ప్రకారం ప్రయత్నించాలి. మన జీవితాల్లో మనం ఏదైనా, నా చిన్నప్పుడు నేను దేవుళ్ళు 18 సంవత్సరాల్లో నేను రక్షణలోకి వచ్చాను. 18 సంవత్సరంలో నేను దేవుని స్వరాన్ని విన్నాను. నాకు బాగా చెప్తున్నాను, దేవుని స్వరాన్ని ఎప్పుడైతే విన్నానో, దేవుని స్వరానికి ఎప్పుడైతే లోబడ్డాను, వెంటనే అనిపించింది నేను ఇంక ఈ పాప జీవితంలో ఉండకూడదు, ఈ పాప ఆలోచన ఉండకూడదు, వెంటనే మారు మనసు పొందాలి, వెంటనే రక్షణ పొందాలి, వెంటనే నేను దీన్ని క్రియలోకి తీసుకురావాలని ఆ రాత్రి ఇంచుమించు 12, 1 గంట 2 దాకా నాకు దేవుడికి సంభాషణలో కన్యలతో నా పాపాలను ఒప్పుకుని నా పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏసెక్కించాను. కానీ ఏసెక్కించారు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బాప్తీసం కానీ మా ఊళ్ళో చాలా గొడవ, ప్రభు నమ్ముకుంటే వేస్తాను. అలా 2 సార్లు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు 10 సంవత్సరాల నుంచి వెళ్ళాను. కాకపోతే ఇది వాక్యం ఎప్పుడైతే, దేవుని స్వరం ఎప్పుడైతే మనం విన్నామో, ఎప్పుడైతే దానికి లోబడతామో దాంట్లో నుంచి సక్సెస్ అనేది వస్తుంది. దేవునికి ఏంటంటే వెంటనే లోబడే అనుభవం మనకు ఉండాలి, వెంటనే విధేయత చూపించే అనుభవం ఉండాలి. ఆ వెంటనే విధేయత వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైనా బైబిల్లో మీరు బతుకుని తీసుకోండి, వెంటనే లోబడిన వాళ్ళు సక్సెస్ అయిపోరు. అబ్రహాము చెప్పగానే వెంటనే అది ఇంట్లో నుంచి వచ్చేయడమా, ఇస్సాకును బలి ఇవ్వడమా, అది ఏదైనా సరే అది టైం టేకింగ్ ఏమైనా తీసుకున్నాడండి. టైం టేకింగ్ ఏమన్నా 1 సంవత్సరం ఆలోచించుకుందో, 1 సంవత్సరం తర్వాత ఇప్పుడే కదా దర్శనం వచ్చింది, ఇప్పుడే కదా పిలుపు వచ్చింది, ఇప్పుడే కదా దేవుడు నాకు ఎలా చెప్పాడు, టైం టేకింగ్ తీసుకున్నాం అని అనుకోలేదు. దేవుడు నాతో మాట్లాడింది దేవుడైతే నన్ను నడిపించేవాడు కూడా దేవుడే అండి, నన్ను పోషించేవాడు కూడా దేవుడే, నాకు కావలసినవి సమకూర్చేవాడు కూడా దేవుడే. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఆయన సిగ్గుపరచనే. మనము వెంటనే లోబడే ఆ యొక్క ఆలోచనలకు మనం అలాగా కొన్ని ఫైటింగ్ జరిగిన దేవుడు లోబడి రక్షణ తీసుకుంది. అలాగే సేవకు వచ్చేటప్పుడు మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆ కోపంలో మాట్లాడారు. ప్రేమలేక కాదు ఇంట్లో చేయమంటే 2013 ఇంట్లో నుంచి వచ్చేసాను. ఒంటరిగా వచ్చేసి ఎవరో తెలియకపోయినా ఏమీ తెలియకపోయినా సేవ ప్రారంభించేయండి అంటే ఆయన స్వరం నాతో మాట్లాడింది. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చూపించాడంటే, ఆయన మాట్లాడాడంటే, ఆయన మనతో ఉన్నట్టే, ఆయనతో మనతో ఉన్నట్టే అన్ని సమకూడి జరిగింది. కాబట్టి అలాగన వెంటనే లోబడే స్వభావం మనకి. ఇస్సాకు కూడా ఎక్కడ తెలిసిందండి తను చనిపోతున్నాడని? దారిలో తెలిసింది. అంటేనండి ఇస్సాకుని మొరియా పర్వతం దగ్గర తీసుకెళ్తున్న అబ్రహాం గారు తీసుకెళ్తుండగానే అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, పొట్టేలు లేదంటే ఆ దేవుడే చూసుకుంటుందని చెప్పి ఆ చేతులు కట్టేసి తన కొడుకు కట్టినప్పుడు అప్పుడు అర్థమైంది కదండి పొట్టేలని. అప్పుడు కూడా తన స్వతంత్రం పాకోవచ్చు, పాకోలే రేపు పెళ్ళి అంటే నేనైతే ఎక్సైజ్ చేస్తాను కదండి. పేటలో కొంచెం చేపట్లో పెళ్లి కూతురు తీసుకొస్తారంటే కనపడతలేదు, ఏదంటే వెళ్ళిపోయింది అప్పుడే బస్ స్టాండ్లోనో ఎక్కడో ఉంది. చాలా జరుగుతున్నాయి కదా, వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారు, పెళ్ళిలో పెద్దలు వెయిటింగ్ చేస్తున్నారు, భోజనాలు వెయిటింగ్, అన్ని వెయిటింగ్, కానీ అక్కడ మాత్రం పిల్ల కనపడతారు. కారణం అంటే అప్పుడు ఆవిడకి అప్పుడు కూడా ఏమన్నా స్వతంత్రం వెళ్ళిపోతారు. కాబట్టి ఇస్సాకి అంత స్వేచ్ఛ ఉన్నా కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. మన జీవితంలో వాక్యానికి ఎప్పుడైతే విధేయత చెప్తామో అక్కడ ఫలితం అనేది, ఆ బ్లెస్సింగ్ అనేది మన జీవితంలో తరతరాలు మనకు ఉంటాయి. అబ్రహామును బట్టి భూలోక వంశాలన్నింటినీ దేవుడు దీవించాడు. 9 భక్తులు ఉన్నారు కానీ అబ్రహామును బట్టి ఎందుకు బ్లెస్సింగ్ వచ్చిందంటే అబ్రహాము విశ్వాసం గొప్పది. ఆయనకు ఒక ఊరు చెప్పలేదు, ఒక ప్లేస్ చెప్పలేదు, లేకపోతే ఒక అడ్రస్ చెప్పలేదు, కానీ ఆయన దేవుని స్వరం మీద విశ్వాసంతో ప్రయాణం ముందు పెట్టాడు.
మన అందుకనే ఎబిలిటీ గ్రంథకర్త అంటాడు, మీ విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడచ్చు, మీ పరుగు పనులు ఓపికతో. 12 అధ్యాయం ఎవరైనా ఒక తీసుకుంటే కనుక 12 అధ్యాయం మొదట 3 వచనాల్లో మాట్లాడతారు. కాబట్టి మనం విశ్వాసమును కొత్త అయిన యేసు వైపు చూస్తూనే మన విశ్వాస ప్రయాణం మనం కొనసాగించాలి. కాబట్టి ఈ వాక్యాన్ని వెంటనే ఆచరించకుండా చేసేది ఎవరంటే అపవాది. ఏంటంటే అందుకనే మనం వెంటనే వాక్యాన్ని ఆచరించడం లేకపోవడం వల్ల మనకి ఏమవుతుంది తెలుసు, చాలా వచ్చిందని తెలుసు, కానీ దాన్ని మన జీవితంలో అది ఏమంటారో మనం ఉపయోగించుకోలేకపోవడం వల్ల మన అభివృద్ధి ఏమైపోతుంది, పోస్ట్ పోన్ అయిపోతుంది. ఏమైపోతుందంటే పోస్ట్ పోన్ అయిపోతుంది. మనకి రావాల్సిన దీవెన ఆగిపోతుంది. మనం అనుభవించవలసిన అభివృద్ధి మన అన్ని కలలుగానే మిగిలిపోతున్నాయి, కానీ దాని ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని మనం ఏం చేయట్లేదంటే ఆచరించట్లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, నాతో సహా మనందరికీ వాక్యం బాగా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరో లేరు, పుస్తకం ఆల్రెడీ బైబిల్ చదివిస్తున్నాయి. కాకపోతే వాక్యం అంతా తెలుసు, కానీ ఆ శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని వాడడం లేదు. మనం ఆ టెంప్టేషన్ వచ్చినప్పుడు మన వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటలేదు. దావీదు అన్నట్టు యవనస్తుడు దేని చేత యవనస్తుడు తమ నడుపును శుద్ధిపరిచి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని ప్రతి పరీక్షలోనూ ప్రతి శోధనలోనూ వాక్యం ఎలా చెప్తుంది కదా, 2 థాట్స్ వస్తాయండి, ఒకటి మంచిది ఒకటి చెడ్డది. ఒకటేమో ఆత్మ ప్రేరేపణ వస్తుంది, ఒక దుష్టుడి ప్రేరేపణ లేదా మానవ ప్రేరేపణ అనేది వస్తుంది. అందుకని అన్నాడు, మీరు ఆత్మానుసారులుగా శరీరానుసారుల రోగులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా అదే టాపిక్. మీరు ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, మీరు శరీరానుసారులు అయితే శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు ఈ అపవాది యొక్క ఆలోచన మనం గెలవాలంటే మనం ఇక్కడ దేనిగా ఓటేయాలంటే ఆత్మకు ఓటేయాలి. దేనికి ఓటేయాలంటే ఆత్మ చెప్తున్న ఆలోచన మనం ఓటేస్తే ఇక్కడ మనం అపవాదిగా ఓడించినట్టే. కానీ ఈ ఆలోచన మీద దాడి చేస్తున్నప్పుడు శరీరానికి మనం ఇచ్చామనుకోండి ప్రయారిటీ, శరీరం నగ్గేస్తుంది, ఆత్మ ఓడిపోతుంది. ఉదయానికి ఎపరంగా ఎగ్జాంపుల్, మనకి 91వ కీర్తనలో మొదట వచ్చిన కొన్ని వచ్చిన దాటిన తర్వాత మోసే ప్రార్థన 90-91 దాంట్లో చూస్తే ఉదయమునే నీ కృపతో నన్ను తృప్తిపరిచిన మోసే. ఆ వాక్యం చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అయిపో 4 గంటలు లేచిపోతుంది అనిపిస్తుంది అనిపించింది. మాట్లాడుతుందంటే ఎవరైనా మాట కొత్త తెలియదు కదా, కీర్తన చదువుతారు ఎవరైనా. మోసే సంకీర్తన 14 వచ్చింది చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును, అప్పుడు మేము మా జన్మలని ఉత్సహించాలి. ఈ వాక్యం చదివినప్పుడే ఎంత అనుభవం ఉంటుందో, ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉదయాన్నే ఆయన కృపతో ఆయన ముఖ దర్శనం చేసుకుంటే, ఆయనతో టైం స్పెండ్ చేస్తే మన దినం చూస్తే అక్కడ ఆ రోజు చీటీలు కట్టాలి, లేకపోతే వగేరే ఆయన చూసేసుకుంటాడు. ఆయన ముఖ దర్శనం చూడకపోతేనే కలవరం, భయము, ఆందోళన మొత్తం ఎటు జడ్డు వచ్చారు. కాబట్టి ఈ వాక్యం చూడగానే మనసులో కూర్చుంటుంది, అయ్యి వాళ్ళు 4 గంటలు వేసుకోవాలని మనం అలారం పెడతా ఉంటాం. పెడతాం ఫస్ట్ ఆఫ్ ఏదైనా చక్కగా ప్రారంభమవుతుంది, ఒకేసారి మ్యారిటింగ్ కదా, జాయిగా ప్రారంభమవుతుంది. విశ్వాస పడుగంటారు దాన్ని. ఆ 4 గంటలకు ఆరంభం పెట్టేటప్పుడు ఆత్మ చెప్తుంది లేవమని, శరీరం చెప్తుంది అప్పుడే అక్కడే సాధన మొదలైపోతుంది. అక్కడే అవునేదమ్మా కాదా? ఇప్పుడు ఆత్మ ఏమంటారు, 4 అయిపోతుందిలే వాక్యం నువ్వు ఈ రోజు ప్రార్థన చేసుకుంటే ఈ రోజు అన్నిటికీ సక్సెస్ అంటుంది. శరీరం అంటుంది సరేలే, కానీ మొదటిసారి కానీ ఇంకో 2-3 సార్లు కూడా మోతుంది అలా, అప్పుడు లెంగొచ్చులే అంటుంది. దీనివల్ల మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువ శరీరాన్ని ఎక్కువ ప్రేమించుకుంటాం కాబట్టి శరీరానికి ఓటేసి ఆత్మ కొత్త నెగ్లెక్ట్ చేస్తాం. ఈ 4 గంటలకు మొదలుసిన 5:30, 6 అయిపోతే ఆ రోజు మొత్తం లేచిపోతాం. ఆ రోజు చిరాకు రోజు. అంటే అపవాది గారిని నీ ఆలోచన మీద దెబ్బ కొట్టాలని చూస్తాం. వాక్యం అందరికీ తెలుసు, వాక్యం దీని మీద ఎవరో లేదు, కానీ వాక్యాన్ని మనం ఎలా అప్లై చేసుకుంటున్నాం, ఆ వాక్యం ద్వారా మనకి వాక్యం మన జీవితంలోకి పని అవ్వాలంటే అపవాది గారి మన ఆలోచనలోనే మనం ఏం చేయాలంటే చేయమని. కాబట్టి
సేవలోకి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. మనందరికీ తెలిసిన వాక్యాలేనండి. తిమోతికి రాసిన పత్రికను చూస్తే అతడు మంచి పరిచర్య చేశాడు, కానీ అతనికి కొంచెం పిరికితనం అనేది ఉండేది. అక్కడ దాని గురించి మంచి మాటలే చెప్పారమ్మా. ఒకసారి ఆ అధ్యాయం వచ్చిన కూడా 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చిన కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. చూడండి ఇక్కడ అంటాడు, యవనస్తులం కాబట్టి ఈ వచనాన్ని చూపించారు. ఇక్కడ చూడండి, మనం ఏంటంటే దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకుంటే, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మనకు ఉంది కదండి. దీని ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏంటంటే దీని ద్వారా మనం ఏం కంట్రోల్ చేయొచ్చు? శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు. మనకి ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయి. అంటే మనం అనుకోవాలంటే ఎవరితో మాట్లాడుకోకూడదంటే సంవత్సరం కూడా మాట్లాడతాం. కంట్రోల్ చేస్తాం చేయమా? వాళ్ళకి భోజనానికి వెళ్ళకూడదంటే వెళ్ళకుండా ఉంటాం. మాట్లాడుతుంది అవునండి. పలానా ఫంక్షన్కి వెళ్ళకూడదని ఎవరైనా మా అమ్మ నాన్న అని చెప్పారు, రే వాళ్ళకి మనం మాట్లాడాలంటే దీన్ని కంట్రోల్ చేస్తాం. మరి వాటిల్లో అంత పట్టుదల ఉన్నప్పుడు వాక్యాన్ని మన అమలు పరిచే విషయంలో దీన్ని ఎందుకు వాడటం లేదు? బయట విషయాల్లో వాడుతున్నాం కదా. బయట విషయాల్లో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇది చూడకూడదంటే చూడటం లేదు. అండ్ చాలాసార్లు మనం ఏమనుకోండి, యవనస్తులు 10-12 నెలలు లేదా 10 నెలలు కాలేజ్ జరిగితే 11 నెలలు బాగా తిరిగేసి 11 నెలలోనే ఈ నెల రోజులు ఏ సినిమా చూడకూడదు అనుకుంటాను. ఎందుకని ఎక్కడికి వెళ్ళిపోతామో అందరి దగ్గర శివాట్లు తినాలని ఆ ఒక్క నెలలో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను వాడతారు. అమ్మ వాడతారు నిజమనే చెప్పారు, బయటికి రాను, పిల్లలకి రాను, ఇది నా స్టడీ టైం అంటారు. అవునా కదా? కొన్ని విషయాల్లో కొన్ని మరి ఈ విషయాల్లో ఎంత నిగ్రహం, ఈ విషయాల్లో ఎంత నిగ్రహంగా ఉన్నా నువ్వు భక్తి విషయంలో మనం ఎందుకు చూపించట్లేదు? మనం భక్తి విషయంలో మనం అది వాడగలిగితే కనుక, భక్తి విషయంలో ఈ వాక్యాన్ని నేను నెరవేర్చాలి ఖచ్చితంగా. ఈ వాక్యం నా హృదయంలోనికి, నా హృదయ లోతుల్లోనికి ఈ వాక్యం అది ఇమిడిపోవాలి. నేను ఈ వాక్యాన్ని కట్టుబడి జీవించాలి అని అనుకునేటప్పుడు దేవుని ఆత్మ సహాయం కాదు. మళ్ళీ నేను చెప్తాను, స్వబుద్ధితో మనం ఏమి చేయలేము. దేవుని ఆత్మ ద్వారానే మనం ఏదైనా చేయలేము. ఇది దేవుని సేవ, ఇది మనం దేవుని ఆత్మ ద్వారా జరిగించాలి, ఇంకా వేరే దాంట్లో అవ్వదు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏమంటుందంటే, 2వ వచనం ఏమంటుందంటే, ఒకసారి ఏమన్నా తెలుస్తారా? మనలో 3 నియమాలు ఉంటాయి. ఒకటి శరీర నియమం, ఒకటి పాప నియమం, ఒకటి ఆత్మ నియమం. ఏ నియమాలు ఉంటాయంటే చూడండి, ఒకసారి చదివితే రోమిలికి రాసిన పత్రిక, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాలని. ఇప్పుడు మనకు ఆత్మ నియమం, జీవమునిచ్చే ఆత్మ నియమం ఏం చేస్తుందో తెలుసా? ఇందాకే నేను చెప్పాను, ఈ ఆత్మ నియమం శరీరాన్ని కంట్రోల్ చేస్తుందంట. ఏం చేస్తుందంటే శరీరానికి, ఆత్మ నియమం ఏం చేస్తుందంటే శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. మనలో ఉన్న పాపాన్ని చేయకుండా శరీరానికి ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇచ్చి దేవుని ఆత్మతో దీన్ని ఏం చేస్తుందంటే గెలిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ ముందు అధ్యాయంలో పౌలేమంటాడు తెలుసా? నేను మేలైనది చేయలేకపో, నేను చెయ్యని ఉద్దేశించిన చెయ్యకూడదు అనుకున్న కీడే నా మనసులో నుండి బయటకు వస్తుంది. ఎవరిని తట్టుకూడదు అనుకుంటాం, కానీ ఆ టైం తిట్టేస్తాం. ఈరోజు కోపపడకూడదు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా కోపపడతాం. ఈరోజు అనుకున్న హోంవర్క్ చేసేద్దాం అనుకుంటాం, చెయ్యం. అమ్మ జరుగుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ అంతా గుడ్డే ఉంటుంది. ఆత్మీయంగానే ఆలోచిస్తాం. పెళ్ళైన మొదటి రోజున ఎవరు కొట్టు చచ్చిపోతాను అనుకోరు కదండి. పెళ్ళైన మొదటి రోజు భార్య భర్తలు ఏమన్నా తీసుకుంటాం, కష్టమైన సుఖమైన ఇరుకైనా ఇబ్బంది అయినా నేను నీతోటే కాపురం చేస్తాను అనుకుంటారు. కానీ పెళ్ళైన 3వ రోజు 7 గంటలకు వెళ్ళిపోతానని అనుకోరు ఎవరైనా. కానీ వాళ్ళ జీవితాలు అలా జరుగుతున్నాయంటే, ఏ వ్యక్తి అయినా నా కుటుంబం బాగుండాలి, ఒక యవనస్తున్నా నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఒక భార్య ఉందంటే ఆ కుటుంబంలో మంచి పేరు, ఒక భర్త ఉన్నాడంటే తన కుటుంబంలో మంచి పేరు, ఒక సేవకు వచ్చే మొదట్లో కూడా దేవునికి ఇష్టమైన సేవ చేయాలనే అడుగులు వేస్తారండి. ఎవరో వచ్చిన మటనే వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోరు. ఎవరు ప్రతి అడుగు విశ్వాసంతో, ఒక మంచి మనస్సాక్షితోటే ప్రారంభమవుతుంది.
కాకపోతే మనము ఆ ఆలోచన విధానం అపవాదిగా యొక్క శోధనకి మనం ఎప్పుడైతే పడిపోతున్నామో అప్పుడు మన మైండ్ సెట్ మారిపోతుంది. ఏంటంటే మైండ్ సెట్ మారిపోతుంది. నేను మంచిగా చాలా మంది నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను, ఉండలేదు అంటారంటే నేను తగ్గించుకుందాం అనుకుంటున్నాను, నన్ను రెచ్చగొట్టేస్తాను, అందుకే అలా మాట్లాడతాను అంటారు. కానీ ఆ వాళ్ళలో కానీ ఆ ఆలోచన నాలో కానీ వస్తే నేను అపవాది చేత శోధించబడుతున్నానని గుర్తించుకోవాలి. అది సేవ అయినా, అది కుటుంబం అయినా, అది మరి ఏదైనా సరే అపవాదుగడు మొట్టమొదట ఎక్కడ దాడి చేస్తాడంటే ఆలోచనలో దాడి చేస్తాడు. ఉదాహరణకి మీకు అర్థమవడం చెప్పాను, మనం ఏదైనా ఒక పని చేయడానికి పెట్టుకున్నప్పుడు ఆత్మ ఒక ప్రేరేపణ ఇస్తుంది, ఈ దేహము ఒక ప్రేరేపణ ఇస్తారు. ఇప్పుడు మనలో ఆత్మ నియమం పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని ఆత్మ మనకి శరీరానికి ఆ బలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది చేయడానికి మనకి సహాయం చేస్తారు. అందుకే నేను రోగులకి రాసిన పత్రికలో ఎలా సహాయం చేస్తుందన్నది కూడా అక్కడ రాయబడి ఉంది. అదే అధ్యాయము రోగులకి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 26 వచనం మీరు చూడండి. అటువలే సహాయం చేస్తున్నాడు. మన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపుల సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున జ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుని మన పరిశుద్ధాత్మ లీడింగ్ లో ఉన్నాం అనుకోండి, మనకు ప్రార్థన కూడా ఎవరు చేస్తారంటే దేవుడి మన ఆత్మ ద్వారా చేస్తాడు. ఇక్కడ మోకరిస్తాం, ఎంట్రన్స్ ప్రార్థన వచ్చేస్తుంది. ఎంట్రన్స్ ఒక యుద్ధం జరుగుతుంది. నీకు అసలు మన కూర్చునేటప్పుడే ప్రార్థన ఏంటంటే అపవాది గడికి మనకి ఒక యుద్ధం. శరీరం అంటే మోకరించమని, శరీరం మోకరించొద్దు అంటారు. ఇదే ఆత్మ అంటే మోకరించి ప్రార్థించేయమంటారు. అక్కడే పెద్ద యుద్ధం మనకి. శరీరం ఆత్మ ఏమంటుంది, ఒక గంట అయినా ప్రార్థన చేసి గడపాలంటారు. ఈ శరీరం అంటే బయట వాతావరణం చూపించి అక్కడ ఏం చేద్దాం, ఇంటికి దర్శించుకొని వెళ్ళి ముందు 3 నిమిషాలు గాలి చేసి అంటే ఒక యుద్ధం అనేది అక్కడ జరుగుతుంది. కానీ అలాంటప్పుడు మన పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుని ఆత్మకు లోబడిపోయి, నాయన నేను రిక్తుడిగా నీ దగ్గరికి వస్తున్నాను, నాకు మీరు సహాయం చేయండి, మీరు నాకు సహాయం చేయకపోతే నేను ప్రార్థన కూడా చేసుకోలేనని సంపూర్ణంగా ఆయన డిపెండ్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఏం చేస్తాడంటే ఈ చెప్పసక్కలేని మూలుగులతో మన పరిశుద్ధాత్మను తోడవుతానండి. మన అరగంట చేద్దాం అనుకున్న ప్రార్థన అవసరమైతే 2-3 గంటలు కూడా ముగించుకుంటూ అవుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థమవుతుంది. అది పరిశుద్ధాత్మ లీడింగ్లో ప్రేయర్ మనం పెట్టుకుని చెయ్యాలి. నేను తప్ప అంటలేదు, రాసుకుని కొన్ని అంశాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేస్తే అంశాలు లేకుండానే ఆయన చెప్పే అంశాలు మనం లీడింగ్లో పెట్టి ఆ ప్రార్థనకి ఎండింగ్ ఉండదు. మనం పెట్టుకుని శరీరంతో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అంటే 10 అంశాలు ఏంటంటే ప్రార్థన అయిపోతుంది, ఇంకా ప్రార్థన ముందుకు వెళ్తుంది. కానీ ఆత్మ ద్వారా నడిపించే ప్రార్థన ఏమవుతుందంటే దానికి కామాల ఫుల్ స్టాప్లు ఉండవు. మనమే ఇంకా ఎక్కువైపోతుందని ఆత్మను భరించాలి తప్పించి అది అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏం కావాలంటే ఈ ఆలోచన మీద జరిగే దాడిని, అపవాద దాడిని మనం జయించాలంటే మన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత. కాబట్టి ఈ ఆలోచన ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే మనం వాక్యాన్ని నెరవేర్చగలుగుతాం. వాక్యం ఎప్పుడైతే నెరవేర్స్తామో దేవునికి ప్రియులమైపోతాం. ఏంటంటే ఇదే రోమిలికి రాసిన పత్రికలో యూదులకి అపోస్తలుడైన పౌలు ఏమంటారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని చదివేవాడు నీతిమంతుడు కాదు, కానీ 2వ అధ్యాయం చదివితే ఎవరైనా 11వ వచనం ధర్మశాస్త్రం చూడండి. రోమా 2 చూడండి. అక్కడ ఏమని రాయబడింది? ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. మనం ఎలా పోల్చుకుంటాం? వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించువారు. ధర్మశాస్త్రం వాక్యమే కదండి. కాబట్టి వాక్యం చదువుతున్నాం, రోజు చదువుతున్నాం. అక్కడ వాళ్ళు కూడా అన్నమాట చదువుతూనే ఉంటారు సమాజ మందిరాలు. కాబట్టి మనం చదవటం మంచిదే. ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా చెప్పారు, సమయము చదివిస్తుంది కాబట్టి చదువువారు, వినువారు, గైకున్నవారు ధన్యులు అన్నారు. కానీ మనం చదివే విషయాల్లో ఆగిపోకూడదు, వినే విషయాల్లో ఆగిపోకూడదు, ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలంటే ఆత్మ సహాయం మనకు కావాలి. ఏం కావాలంటే అండి ఆచరణలో మనం ఈ వాక్యాన్ని తీసుకురావాలంటే ఆ సబ్జెక్టు తీరిలాగా ఉండకుండా ప్రాక్టికల్లోకి రావాలంటే ఆత్మ నడిపింపు అనేది కావాలి.
కాబట్టి మనకి మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఇప్పుడు ఒక ఆలోచన మీద మన ఏంటంటే అపవాదుడు మోసం అనేది ఎక్కడ మొదలవుతుందంటే మళ్ళీ నేను చెప్తాను, మోసం అంటే బయట నుంచి ఎక్కడి నుంచో జరగదు, చాలా ఉన్నాయి, చాలా కోణాలన్నా మొదట నేను తీసుకున్నాను. ఆలోచన అనేది మోసం అనేది ఆలోచన మీద, దేవుడి మందిరానికి వచ్చిన వారిలో దేవుని వాక్యమైన సంఘ బిడ్డల మీదే ఎక్కువ దాడి జరిగింది. ఏం జరుగుతుంది? ఎక్కువ దాడి మన మీదే ఉంటుంది, బయట వాళ్ళ కన్నా మన మీద ఎక్కువ దాడి ఉంటుంది. ఎందుకంటే మన వాక్యాన్ని నెరవేరిస్తే మనమే ప్లస్ అవుతాం కాదు, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఒక త్రాగుపోతున్నాడు, వాక్యానికి పట్టబడ్డాడు, పట్టబడిన మట్టినే రిపీట్నెస్ చేసి పొందుకున్న మట్టినే మారు మనసు పొంది బాప్తిసంలోకి వచ్చనుకోండి, ఆ ఒక్క కుటుంబం ప్లస్ అవుతాం కాదు, ఆ వ్యక్తిని బట్టి ఆ గ్రామంలో చాలా మంది ప్లస్ అవుతారు. ఎందుకంటే సౌలు పట్టబడినప్పుడు అపోస్తుల కార్యాలు ఏమని చెప్పబడిందంటే, అతడు పట్టబడి నా నామము నిమిత్తం అన్యజనులకి యూదులకి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి అనేక మంది అధికారులు ఎదుట ఆయన శ్రమ పడడానికి పిలువబడ్డాడు. ఆయన ఒక ఏరియాకే కాదు కదండి, మనం అనుకుంటాం ఈ ఊళ్ళో మన ఈ కుటుంబానికి అంటాం, లేదు మన మీద ఉన్న ప్రణాళిక విశ్వ ప్రణాళిక, దేవుడి విశ్వ. మీరు దేవుడు అంటే సర్వలోకానికి వెళ్ళమన్నాడు. కాబట్టి మన ద్వారా ఎంతమంది ఇంపాక్ట్ అవుతారనేది మనకు తెలియదు, కానీ దేవుడి చిత్తం, దేవుడికి స్తోత్రం. మనం ఎవరైనా ఒకరు మనల్ని డిస్కరేజ్ చేస్తే డిస్కరేజ్ అవ్వద్దు అసలు. ఎందుకు అవ్వద్దు అంటే, మనం ఒకరు బలహీనపరిచే వాళ్ళు ఉన్నా నీ ద్వారా స్ఫూర్తి పొందే వాళ్ళని దేవుడు ఇంకో చోట ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా మనం పిలవబడ్డామంటే దేవుడి ప్రణాళికలో ఉన్నట్టు పిలవబడ్డాం, మన మీద ఉన్న పిలుపు గొప్పది. కాబట్టి మన వాక్యానుసారంగా జీవిస్తే మన ద్వారా దేవుడు అనేక మందిని బ్లెస్ చేయడానికి ఆయన ఆలోచన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది గొప్ప ప్రణాళికలు ఉన్నాం. అందుకే నా ప్రణాళిక మన జీవితంలో ఎక్కడ నెరవేరిపోతుందని అపవాదిగాడు ఎక్కడ మెయిన్ గేమ్ అంటాడు కదా, ఆ గేమ్ ఆడతాడు అనమాట, ఆ గేమ్ ఆడతాడు. కాబట్టి మైండ్ మీద మొదట మనమే మోసం చేసుకునేలా చేస్తాడు. ఆ వాక్యం ఏముంది, మూలవాక్యంలోకి వెళ్తే ఎక్కడ చదువు, యాకోబు రాసిన పత్రిక 1:22 మళ్ళీ అక్కడికి వచ్చేయండి. యాకోబు 1:22 ఏమని ఉంది? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారే ఉండండి. ఇది మన మైండ్లో బాగా ఉండాలి. ఈరోజు వాక్యం వినువారు మట్టుకే మనం ఉండకూడదు. వాక్యాన్ని విన్న తర్వాత దాని ప్రకారం జీవించాలి. ఒకవేళ ఇది మనం జీవించకపోతే అపవాది ఉచ్చులో పడిపోయి మోసగాడి జీవితం ఎలా ఉంటుందో కింద చెప్పాడు. ఎలా ఉంటుందంట? కింద వచ్చిన చదవండి. ఇప్పుడు ఒకవేళ ఈ వాక్యంలో మనం ఓడిపోయామనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? చదువు వాక్యం. చాలే. ఇప్పుడు ఒక మాట మీకు అర్థం అవడానికి, వాక్యాన్ని మనం మర్చిపోతే ఏ మిస్టేక్ జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు పొద్దున్న వెళ్ళాను నేను, వాక్యాన్ని అర్థంతో పోల్చాడు, మోసం ఎలా జరుగుతుందో చాలు. ఇదో అర్థం. నేను ఇక్కడికి వచ్చాను, మా తోడన్నాడు తలపాలు దూపాను ఇక్కడ చెప్పాడు, నేను పట్టించి. ఇప్పుడు నాకు అర్థం ఉందండి, పొద్దున్నే లేసి అర్థంలో సంథింగ్ ఏయో పనులు చేస్తాను కానీ బస్ అంటుకోండి మొక్క మీద. నేను పొద్దున్న కూర్చోమని బస్ అంటుకోండి. ఇక్కడ చూసాను, అయ్యో నా ముఖంలో బస అని అనుకున్న తర్వాత ఇప్పుడు అర్థం ఏం చెప్పింది? నీ ముఖం మీద ఒక మచ్చ ఉందని చెప్పింది. ఇప్పుడు అర్థం నాకు ఏం చెప్పిందో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ మసిని క్లీన్ చేసుకోవాలి. అర్థమవుతుందండి నా మాటలో? నా మీద నాలో ఉన్న ఏదో ఒక నెగిటివ్, లేదా నాలో ఉన్న ఒక లోపాన్ని, లేదా నేను అందంగా కనపడడానికి అడ్డు వచ్చేది ఏదో నాకు ఏంటి. కాబట్టి ఇది నాకు చెప్పింది. ఇప్పుడు నేను అందంగా కనపడడానికి అడ్డుగా ఉందంటే ఒక మచ్చ ఉంది, లేదా ఒక సంథింగ్ ఏదో ఒక అడ్డుకుంది. ఇప్పుడు నేను చూసి వెంటనే నేను ఏం చేయాలి? అర్థం చెప్పింది కదా అని తుడుచుకుని వెంటనే బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే నా మచ్చ ఎవరికే కనపడదు, నన్ను ఎవరికి చెప్పేలా. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను ఎలా చూసిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళిపోయి, నేను చూశాను మచ్చ ఉందని చెప్పింది అయినా సరే నేను చూసుకోకుండా లోపలికి బయటికి వెళ్ళిపోను అనుకోండి,
అతడు బయటికి వెళ్ళిపోతా తాను ఎట్టివాడో వెంటనే. ఈ రోజు మనము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎందుకు మర్చిపోతున్నాం? చాలా మంది నేను ఆత్మీయులు అనే విషయం మర్చిపోతున్నాను. బస్సు ఎక్కితే మర్చిపోతారు చాలా మంది. అనుభవం చెప్పాలంటే పోలేకుండా బస్సు ఎక్కారా మన మందిరంలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఈ మందిరం కదండి ఒక 20 మందిరంలో ఉన్న వాళ్ళు అంటారు, ఒక తల్లి పెట్టడం ఆ మందిరంలో బస్సు ఎక్కాను, ఆ పిల్లోడి టికెట్ తీరు మాట్లాడుతుంటారు అని కిందతో చెప్పమంటారు. మరి ఒంగోరు 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 ఎందుకని టికెట్ తీయలేదు. వయసు ఎంత అని ఆయన అడిగాడు, ఎవరో కన్నాడు, అమ్మ పిల్లని అలా చూసేస్తున్నాడు, వయసు ఎంత అది 3 సంవత్సరాలన్నీ అంటాడు అనుకుంటాడు సగానికి. అమ్మా అర్థమవుతుందా అర్థమవుతుందా? 3 సంవత్సరాలన్నీ అంటారు, అది 3 సంవత్సరాలు మాట్లాడేది మా. మరి మనం మన మందిరంలో బాగా చెప్తాం, మందిరంలో మీటింగ్లో పొయ్యిల్లో ఉంటాం, మనం మందిరాల్లో వంటలు వండుతాం. మరి ఇంత పరిచయం చేసి బయటికి వెళ్ళిపోయినామంటే మనం ఎట్టివారమో మర్చిపోతాం, మనం ఆత్మీయమైన విషయం మర్చిపోతాం. మనలో వాక్యం నిలిచి ఉంది, యేసు మనం చూస్తున్నాడనే మాట, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడనే మాట మర్చిపోతాం. చాలా విషయాల్లో మనం మర్చిపోతాం. ఇంకో ఉదాహరణ చెప్తాను, ఎగురుతున్నారు కానీ ఇక్కడ బాగానే ఉంటాం, అన్నీ బాగానే ఉంటాయి. పక్షి హాల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరో మర్చిపోతాం. ఓ పేపర్ ఎలాగవా, పేపర్ అని చూపించవా, చాలా టఫ్ ఉంది అంటాం, మాట్లాడతలేదు ఎవరండి, మీరు చేశారో చేయలేదు చాలామంది అడిగారు. మన లోయర్ స్టూడెంట్ కాబట్టి ఒక క్వశ్చన్ చూపించవా, ప్యాస్ అయిపోతాను, ఒక క్వశ్చన్ చూపించవా, ప్యాస్ అయిపోతా అని వదిలేరా, నీకు బిర్యానీ పొట్లం చెప్తాను, నేను ఈ క్వశ్చన్ చూపిస్తే నీకు ఇంటికి వెళ్ళిపోతా బిర్యానీ పొట్లం మొత్తం మీరు బ్యాలెన్స్ చేస్తాను, నెల బ్యాలెన్స్ చేస్తాను. మనం ఎట్టివారమో అక్కడ మర్చిపోతున్నాం. ఎక్కడ మర్చిపోతున్నాం? చర్చ అనే ఆవరణం లేదా ఆత్మీయమైన ఈ ప్రాంతంలో నుంచి బయటికి వెళ్ళగానే మనం ఎట్టివారమో మర్చిపోతాం. మనం ఎట్టివారమో మర్చిపోకుండా ఉండాలంటే వాక్యం మనలో ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. అందుకనే చాలా మంచి మాట భక్తుడు అంటాడు, తాను నిలుచున్నానని చెప్పుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే వాక్యం మనలో వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, వినాలి, ఆ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాగ నేను చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యానండి. యథార్థంగా చెప్పాలంటే నేనేమి టాప్ స్టూడెంట్ కాదు, మిడిల్ క్లాస్, బాగా మిడిల్ క్లాస్ కాదు. కానీ ఒకసారి నాకు చాలా విషమ పరీక్ష వచ్చింది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినట్టు సేవకి వచ్చేసింది, వెంటనే సేవకు వచ్చేసాను. అయ్యే జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను వెళ్ళలేదు. 5 సబ్జెక్టులు అప్పుడు కూడా సర్టిఫికేట్ ఫెయిల్ అయిపోయింది. సేవ వచ్చేవరకు దాంట్లో తిరిగితే తర్వాత నాలో ఒక సర్టిఫికేట్ ఉంటే మంచిదని కట్టాను. కడితే ఏలూరులో పెట్టారు. ఏలూరులో పెడితే మాకేమన్నా తెలిసి మాకు వచ్చిన ఇన్వెస్టిగేటర్ అరగంట టైం అంటున్నాం, నీ ఇష్టం రాసేసుకున్నాను, పుస్తకాలు తీసి రాసుకున్నాను. ఇప్పుడు శరీరం ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుంది చెప్పాలి. శరీరం అంటుందా, ఇక్కడ నేను ఎవరు చదువుతాడు, ఉమ్మే అమ్మ అంటదంట, ఉంటాడా అది మన విశ్వాసం ఉంటుందా? ఎవరో ఉంటారో ఉమ్మే అన్నాడు. అందరూ రాసేస్తున్నారు, 2 వేసి మొత్తం భయంకరంగా రాస్తున్నారు. నా మనసు నన్ను గర్వించింది, ఈ విషయాల్లో నువ్వు దేవుడికి సాక్షిగా అంటే వెళ్ళిపోతున్నా అక్కడికే వెళ్ళను కదా. లోపల డిగ్రీకి పోతే డిగ్రీ సర్టిఫికేట్ ఉండదంటే. కాబట్టి నా మనసునే కొంత నిలుపుకున్నాను. ఆయన ఈ పాపం నా ద్వారా జరగకుండా సహాయించి నేను నీ కృప మీద నాకు వచ్చి నేను రాస్తానని చెప్పి ప్రార్థన చేసుకుంటూ రాస్తాను. గ్రేడ్ రాకపోతే పాస్ అయ్యాను, దేవుడు తీసుకోండి. ఇప్పుడు నాకు ఇప్పటికీ నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఆశించకూడదనే వాక్యమే కదా. నీ పొరుగు వాళ్ళు ఏదైనా ఆశించద్దు అంటే 10 పేపర్ ఆశించిన పాపమే కదా. నేనంటే బాగా ఏయో అనుకోవద్దు మీరు, ఏయో ఎక్కడికో వెళ్ళిపోతాం. నీ పొరుగు వాళ్ళది ఏది ఆశించవద్దు అంటే నీ పొరుగు వాడు దాన్ని కూడా మనము కాబట్టి వాక్యము. అందుకనే ఇక్కడ అర్థం అనేది మనకు ఉంది, మిర్రర్ అనేది మనకు ఉంది. ఈ మిర్రర్లో మనకు మచ్చ ఉందని చూపించింది. ఈ మచ్చ ఎప్పుడైతే చూపించింది, ఈ మచ్చను ఎక్కడే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మన సాక్ష్యం ఘనంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు అనేక మందిని వాడుకుంటే నీ వాక్యానికి ఆ సాక్ష్యాన్ని బట్టి గొప్ప అభిషేకం దేవుడు తోడు చేస్తాడు. కాబట్టి
మనకి ఎంత వాక్యం తెలిసినా సాక్ష్యం లేదనుకోండి, అవునా కదండి? ఎంత బాగా కూర ఉన్న ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందండి? మాట్లాడతారండి. ఎంత బాగా కూర ఉన్నా ఎన్ని రకాలు వేసినా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంది. అలాగే మనకి ఎంత జ్ఞానం తెలిసిన సాక్ష్యం లేకపోతే, మన ప్రవర్తనలో సాక్ష్యము మంచిగా లేకపోతే మనం మైనస్ అయిపోతాం. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే ఏమన్నాడో తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో ఆయన తన ప్రియ కుమారుడు, నమ్మకమైన కుమారుడైన తిమోతికి ఏమన్నాడో తెలుసా? జాగ్రత్తలు చెప్పి ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట మనం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 11-12 వచనం చూడండి. 4 వచనం చూడండి. ఈ సంగతిని ఆజ్ఞాపించి బోధించుము. నీ ఎవరు బట్టి ఎవరు తృణీకరింపు కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసంలో మాదిరిగా ఉంటుంది. ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మొదటి తిమోతి 4:12 మొదటి తిమోతి 4:12 ఏముందంటే, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను మనం ఎవరికి ఎలా ఉండాలంటే, విశ్వాసులకి ఇలాగే లోక సంబంధం కూడా మనం ఎలా ఉండాలి? ఈ మాదిరి మనం కనపరచాలంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదండి. ఇవన్నీ మాట ఏంటంటే, మాట ఇంకేమన్నారు? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. వీటన్నిటిలో మనకు స్వార్థం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ప్రేమ గురించి ఒకవేళ నీ మిర్రర్లోకి వెళ్ళాను కదా, ఇది వాక్యం అని అర్థం. వాక్యం అర్థం వెళ్ళేటట్టుకి నీలో ప్రేమ లేదని చెప్తుంది. ఇప్పుడు ప్రార్థన బాగానే చేస్తున్నా కానీ ప్రేమ అనే లోటు నీలో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాయి, ఇక్కడ ప్రేమ అనేది నేర్చుకుని బయటకు వెళ్ళాక నేను ప్రేమించకపోతే నా అపవాదిగా మోసంలో పడిపోయినట్టే. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినట్టుగా అపవాదిగా అర్థం, వాక్యమైన ఆత్మీయ అర్థం ఏం చెప్తుందంటే, ఇదిగో విశ్వాసం లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మడం లేదు సరిగ్గా. అందుకని మనం బయటలో ఈ లోపం మనం చెప్తున్నాం. అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకు ఒక లోపం చూపిస్తుంది. ఈ లోపం అంతా చూపిస్తున్న ప్రతిసారి మనం అలాగే వెళ్ళిపోతున్నాం బయటికి, కానీ దాన్ని సరి చేసుకోవడం లేదు. ఇది ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, మన యాకోబు రాసిన పత్రికలో ఏదంటే 1:22 న్యాయం చేస్తున్నాం. కాబట్టి 1:22 మన జీవితంలో నెరవేరాలంటే మనం మోసపుచ్చుకొని వారు, ఎందుకంటే అపవాది గారి మోసం ఆలోచన మీద ఆడుతుంది, ఆలోచన మీద మోసం పడుతుంది. కాబట్టి వాడు వాక్యాన్ని వింటాడంట, కానీ తను మోసం చేసుకుంటున్నట్టు ఎలా చేసుకుంటున్నాడు తెలుసా? వాడు విని సహజమైన అర్థం దగ్గరికి వెళ్తున్నాడో చూసుకుంటున్నాడో, తన బయటకు వచ్చిందంటే తానెవడో అదే తానెవడో మర్చిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మాటలు తేడా వచ్చారు. ఇప్పుడు ఉందా చెప్పాను, మన సాక్ష్యం బాగుండాలంటే మాట, ప్రతిదీ ఇక్కడే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మాట బాగుండాలి. బయటకు వెళ్తే ఉందా చెప్పండి, క్యాజువల్గా చెప్పండి. మీ పిల్లడు వయసు ఎంత అంటే 3 సంవత్సరాలు. అక్కడ పోయేదేమో మన ఆస్తిలే ఆస్తిలానే అడిగాడంటే, నువ్వు 100 రూపాయలు ఇచ్చినా తీసుకోడు. ఆడు 5 రూపాయలు టికెట్ 5 రూపాయలే తీసుకుంటాడు. 5 రూపాయల విషయాల్లో కూడా నీ మాటను పోగొట్టేసుకున్నాను. అంటే మనం ఎంత చిన్న చిన్న విషయాల్లో దేవుని వాక్యాన్ని ఎంత అల్పంగా చేసేస్తున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అల్పంగా చేస్తున్నాం. కాబట్టి మన వాక్యాన్ని అల్పంగా మనం చేయకూడదు. ప్రవర్తన, మనం బయటకు వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన మనం ఎటు వాళ్ళు తెలియలేదు అనుకోండి. ప్రవర్తన చాలా మంది ఒక ఆవిడ అంటుంది, మనం ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్తే, పాస్టర్ గారు మీరు ప్రార్థనలు వేస్తున్న ప్రార్థన దగ్గర ప్రార్థన చేస్తాను కానీ మా అమ్మగారి ఇంటికి వెళ్తే అసలు ప్రార్థన చేసుకుంటాను అని చెప్తాను. ఏంటంట, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తానంటే వాళ్ళందరూ ఉంటారంటే అక్కడ అసలు ప్రార్థనే చేయకూడదు, అలా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళిపోతే నువ్వు ఎవరో మర్చిపోయావు. అర్థమైందన్న మాట, నువ్వెవరో మర్చిపోయావు, నువ్వు క్రైస్తవుడు అని మర్చిపోయావు, నువ్వు రక్షించబడ్డావని, పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తా మర్చిపోయావు. నువ్వు ఆత్మీయులుగా లేవు, నువ్వు అక్కడ భక్తిహీనురాలుగా. కాబట్టి మనము భక్తిహీనులుగా మనం ఉండకూడదు, ఆత్మీయులుగానే మనం ఉండాలంటే, వాక్యానికి మనం బలం చేకూర్చాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా నేను దేవుని బిడ్డ అనే స్పర్శ మనలోనికి రావాలి. నేను దేవుని బిడ్డ అనే స్పర్శ రావాలి.
ఆ దేవుని పెట్టే స్పర్శ మనలో ఉంటే మనం చాలా ధైర్యవంతులు. ఉదాహరణకనే చాలా విషయాలు, మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే మనకి మన అయ్యగా చాలాసార్లు చెప్తారు, మా సంఘాల్లో కూడా నేను చెప్పారు, ఓట్ల ఎలక్షన్లో డబ్బులు వేస్తాం. అప్పుడు కూడా మనం ఏంటో తెలిసిపోతుంది వాళ్ళ దగ్గర. ఒకవేళ నిజంగా నీకు ప్రభు మీద విశ్వాసం ఉంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు అన్యాయం సొమ్ము నాకు వద్దంటాం. అయినా అర్థమైందండి. అదే ప్రభు మీద నీకు విశ్వాసం లేదనుకో, ఆ వారంలో గ్యాస్ బండ్ మీద తగ్గట్టేసి ఇది తీసేసుకుంటాం. ఏదో కాలేజ్ ఫీజు ఏదో అయ్యి బాబు ఈ డబ్బులతో ఏదో సర్వం పోషించబడిపోతానంటే దెయ్యడు అంత బాగా నేను మోసం చేస్తాడు. అది లేకపోతే నీ మనుగడే లేదన్నట్టు చెప్పేస్తాడు. ఆడి మోసంలో పడిపోయి ఆ ధనాన్ని తీసుకుని నీ విశ్వాసం విషయంలో నువ్వు వీగిపోతావు. కాబట్టి అపవాదిగా ఎక్కడ మోసం చేస్తాడంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు మనతో. వాళ్ళు మన మైండ్లోనే క్యాన్సల్ చేయలేసేనా. కాబట్టి ఉదాహరణకు ఒక వచ్చిన తీసుకొచ్చాను. ఇంకా ఆలోచన అంటే ఇంకా చాలా లెక్క వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ అంటే అది అవ్వదు, కానీ మామూలుగా మీకు అర్థం అవడం కోసం తీసుకొచ్చాను. అర్థమైందండి. దేవునికి మహిమ కలుగుతుంది. పిల్లలు తీసుకొచ్చేసారండి. వెళ్ళాలా అంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, ఒక బ్రేక్ అన్నారు, పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారు. ఉన్నారండి, అది కంటిన్యూ వచ్చింది. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎలా జరిగిందంటే ఇక్కడ ఆలోచన. ఇప్పుడు రక్షణ విషయంలో ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ మనం చూసినట్లయితే లోకా సువార్త 8:12. చదవండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక రెండోది ఏంటంటే మోసం ఎక్కడ జరుగుతుందంటే ఆలోచనలో. ఇది ఆత్మీయ జీవితం, ఆత్మీయత్వం. రెండోది రక్షణ విషయంలో మనం మోసపోతామంటే. ఒకవేళ మీరు ఇక్కడ రక్షణ పొందుండొచ్చు, కానీ ఆ మోసం గురించి ఒకసారి వీటికి అర్థం కంటే ఒక్కొక్కటి మనం జ్ఞానం చేస్తాం. లోకా సువార్త మనం చదువుకుంది ఎక్కడ ఉందని 8:12. లోకా 8:12. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక త్రోవ పక్కన పడిన వారు ఎవరంటే వాక్యం వింటారంటున్నానండి. ఆ త్రోవ పక్కన పడిన వారు ఏమవుతారంటే వారిని అపవాదిగాడు ఎలా మోసం చేస్తారంటే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడండి. రక్షణ పొందకుండానట్లు ఏంటంటే రక్షణ పొందకుండానట్లు ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు? వాక్యాన్నే ఎత్తుకెళ్ళిపోతాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో అన్నిటిలో ముందుంటారు, కానీ రక్షణ అంటే వెనకంజ చేస్తారు. అప్పుడు ఎందుకంటే పాస్టర్ గారు చాలా డౌట్లు ఉంటాయి. రక్షణ అనేటాడు, బాప్తిస్మం అనేటాడు, అపవాదిని ఎన్ని డౌట్లు క్రియేట్ చేస్తారో పోయేమను. నువ్వు మందిరానికి వెళ్ళు, పర్వాలేదు. ఏంటంటే కొయ్య టీంలో ఉండు, పర్వాలేదు. పరిచర్య చేయి, పర్వాలేదు. సేవకులు కూడా ఉండు, పర్వాలేదు. నువ్వు ఇంకా వగేరే ఎన్ని పరిచర్యలైనా చెయ్యి, కానీ అప్పుడే బాప్తిస్మం మట్టుకి దానికి ఇంకా సమయం ఉందంట. బైబిల్లో అయితే ఒకటే మాట ఉంది, నేడే అనుకూల సమయం ఇదే. అంతేనండి, బైబిల్లో ఉన్న టైం అదేనా? నేడే అనుకూల సమయం, నేడే రక్షణ. అంటే అపవాది గారు మనల్ని ఎంత బాగా మోసం చేస్తారంటే మన పిల్లలు కానీ ఏదైనా సరే బైబిల్లో రక్షణ అనే విషయం వచ్చేటప్పటికి టైమింగ్ పెడతాడు. చాలామంది ఇప్పుడు ఉండదు, కానీ చాలా చర్చలు ఏముంటుందో తెలుసా, బర్త్డేకి తీసుకుంటారంట. బర్త్డేకి మార్మన్స్ ఉంటుంది లేదా తెలియదు. 31వ తారీఖు తీసుకుంటారంట, డిసెంబర్ 30. అప్పుడు వస్తుందని మార్మన్స్ తెలియదు. కొంతమంది పెళ్ళికి అడుగుతారు, పెళ్ళికి కాదు తీసుకోవాల్సింది. బాప్తిస్మం అనేటట్టు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. బోల్డెన్ బాప్తిస్మాలు వచ్చినాయి. నీటి బాప్తిస్మం మనకు కాదు కదండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో బాప్తిస్మం ఒక పునాదిని చూపించాడు. చదువుదాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక. మీరు ఎలాగ చదివేశారు కంటే దాంట్లో మీకు అర్థమైపోతుంది. 8వ అధ్యాయంలోను చూడండి, 6వ అధ్యాయం చూడండి, 3వ వచనం కానీ చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనము కూడా నూతన జీవం పొందిన వారిగా నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. దేవునికి స్తోత్రం. అసలు బాప్తిసం అనే మాటకి ఒక మాటలో చెప్పుకోవాలంటే, బాప్తిసం అంటే క్రీస్తుతో ఐక్యత అంటే మనకి ఏంటంటే క్రీస్తుతో ఐక్యత అంటే అప్పుడు దాకా బొమ్మ బయట ఉన్నాం, అప్పుడు దాకా ఎక్కడ ఉన్నామంటే బాప్తిసం అనే మాటకి సరైన అర్థం అంటే క్రీస్తుతో ఐక్యమవుతున్నాం. మనం క్రీస్తులో ఐక్యమవుతున్నాం. కాబట్టి ఈ బాప్తిసం అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం క్రీస్తులోనికి వెళ్తాం, క్రీస్తు సహవాసంలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ద్వారం దగ్గర నుండి నేను వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఏంటంటే తెలుసు కదా, వచ్చి ఒకసారి చదువుతారా? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము చెప్పండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రకటన గ్రంథం 3:20 వచ్చింది. చెప్పాలి. తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దీన్ని సహవాసం అందామా? ఏమంటారంటే సహవాసము. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆకర్షణ లేదా దేవుని వాక్యం అర్థమయ్యి మనకి మారు మనసు అనేది కలిగి పశ్చాత్తాపం అనేది మనలోకి వచ్చి మన పాపాలను ఎంతో మనం రిపెంట్ ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఆయన స్వరం వింటామో, ఎప్పుడైతే ఆయన బాప్తిసంలోనికి వస్తామో ఆయనతో సహవాసం చేసే భాగ్యం దేవుడు ఇస్తాడు. ఇది క్రీస్తు బాప్తిసం అనే మాట క్రీస్తుతో ఐక్యత. అందుకే అన్నాడు, ఆయన ఎలాగ పాతి పెట్టబడ్డాడో మనం కూడా పాతి పెట్టబడుతున్నాం. ఏంటండి? పాతి పెట్టబడుతున్నాం. ఆయన ఎలాగ తిరిగి లేచాడో మనం అలాగే తిరిగి లేస్తాం. ఏంటంటే అంతేనండి అక్కడ ఉన్న అర్థం. కాబట్టి ఇది ఎక్కడ నెరవేరిందంటే నీటి బాప్తిసంలో నెరవేరింది. అంతే కదండి, నీటి బాప్తిసంలోనే మనం చూస్తాం ఎలాగ మనం ఏమవుతాం, పాతి పెట్టబడతాం. ఆయన మన పాపం నిమిత్తము ఆయన కలువరి శిలువై చనిపోయాడు. తర్వాత ఆ వెల చెల్లించేసిన తర్వాత తండ్రి తన కుమారుని ఏం చేశాడు, మృతుల్లో నుండి సజీవుడు. ఇప్పుడు మనం పాతి పెట్టబడవలసింది ఏంటంటే మన పాత జీవితం, ఈ మన పాపాల విషయంలో మనం మృతులం అయిపోయాం. ఇప్పుడు క్రీస్తు ఎలాగ పునరుద్ధానుడయ్యాడో, మరణాన్ని జయించలేశాడో, మనం నూతన జీవితంతో దేవుడిచ్చే క్రీస్తు ఇచ్చే నూతన జీవంతో తిరిగి లేస్తాం. అందుకనే అప్పుడు పౌలు అంటాడు, ఇకను జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే క్రీస్తుని క్రైస్ట్ ఇన్ మీ అంటారు కదా, ఇంగ్లీష్లో మంచి మాట అది, క్రైస్ట్ ఇన్ మీ అంటే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఇక నుంచి. ఇప్పుడు ఎవరైనా నన్ను చూడాలనుకున్నప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడో ఎవరైనా అడిగితే ఇది నాలో చూడండి అని నాకు చెప్తారు. కానీ ఎక్కడో కాదు, ఎక్కడో పరంగా చాలా మంది అంటారు ఆ కొండ మీద లేడు, ఆయన ఆల్రెడీ నాలో ఉన్నాడు. అంతమంది బయట ఉండేవాడు. ఈ ప్రకటన 3:5 మనం 20 వచనంలో ఆధారంగా చేసుకుంటే ఆయన స్వరం విన్నప్పుడు నేను తలుపు తెరిచాను, మారు మనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను. కాబట్టి ఇప్పుడు ఆయన నా లోపల ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఎక్కడ ఉన్నాడంటే క్రైస్ట్ నాలో ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు. అందుకే ఈరోజు నాలో ఉన్న ప్రేమ నాది కాదు, యేసే ప్రేమ. అంతే కదా. ఈరోజు నేను ఒకరిని క్షమిస్తానంటే నాకే మా క్రీస్తు తెలిసిన. ఈరోజు నేను నీతిగా వ్యాపారాలు చేస్తున్నానంటే నీతిగా ₹1 ఎదుటివా దాసులు నా నీతి కాదు, యేసే ఇచ్చింది. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నేను కాదు కనబడేది, నాలో ఉన్న క్రీస్తే మీకు కనబడుతుంది. కాబట్టి బాప్తిస్మ అనే విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. బాప్తిస్మ అంటేనే ఆశీర్వాదం కదండి, ఒక మంచి ఆశీర్వాదం. ఈ పాపలోకం నుండి పరలోకంలోకి వెళ్ళే గొప్ప ఆశీర్వాదం. కానీ ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుని కృప, అంటే కృప చేతనే మనం రక్షించబడ్డ. అపోస్తలుడైన పౌలు మనకు చెప్పారు, ఈ కృప పొందకుండా ఆపేయడానికి అపవాదిగా అంటే వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోతారు. మన మెయిన్ కోడింగ్ వాక్యం మళ్ళీ ఇక్కడికి వచ్చేది లోకా 8:12 చదువుతారు ఎవరైనా? లోకా 8:12 త్రోవ పక్కన పడి వారు ఎవరనగా, అమ్మా క్లారిటీగా చదవాలి. వినువారు గాని
నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. చాలా మంది ఇక్కడ మారు మనసు పొందుతారండి పాపం దేవుని వాక్యం ద్వారా డిపెండెన్స్ వచ్చారు యేసుక్రీస్తు. కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి కొంతమంది ఇచ్చే మాటలకి వాక్యం వెళ్ళిపోయింది. అపవాది గడికి కాచి కూర్చుంటాడు. నువ్వు బాప్తీసం తీసుకుంటా, అక్కడ మీ అమ్మలో దూరేస్తాడు, మీ నాన్నలో దూరేస్తాడు. మా మాటలే లేదు, మేము మా మాట లేకుండా మాట్లాడు, మీ మామలో దూరేస్తాడు, దూరేస్తాడు ఖచ్చితంగా. నువ్వు అప్పుడే దాంట్లోకి వెళ్ళిపో, నువ్వు నిలబడలేవంటది. ఏదో నిలబెట్టినట్టు ఎవరు నిలబడతాడు మనల్ని? చాలా మందికి నువ్వు నిలబడవు ఎవరు నిలబడ్డాడు చెప్పండి. పోయి యేసై మనల్ని నిలబడతాడు. దేవుడికి అంటే ఇప్పుడు మాటలు నేను మాట చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డని ఎలా పడిపోతూ ఊరుకుంటాడండి? మాట్లాడతాడు. మీరు ఎవరైనా పోనే పడ్డాడు ఊరుకుంటాడా? ఎందుకు ముద్దాడతాడు ఆ బొరద కడిగి. ఇప్పుడు నువ్వు ఆయన కౌగిట్లోకి వచ్చేసావు, ఆయన చేతుల్లోకి వచ్చేసావు, మహోన్నతుల నీడలోకి వచ్చేసావు. నువ్వు రక్షణ ఇప్పుడు ఆయన చేతుల్లో భద్రంగా ఉంటావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం నిలబెట్టేవాడు దేవుడే. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో మనం చింతిస్తున్నామని ఆయన ఒక మాట, చక్కని మాట రాస్తాడు. అక్కడ ఏం చేయమనుకుంటాం చూడండి. 33 వచ్చిన చూడండి, 8:33 అంటాడు. 31 కానిచ్చాదండి. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకి ఈరోజు ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలితీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే తన సొంత కుమారుని ఇచ్చేశాడండి మన కోసం. ఏంటంటే తన సొంత కుమారుని ఇచ్చేశాడు. మిగతా ఎవడండి? చాలా మంది బాప్తీసం తీసుకుంటే భయం ఏంటంటే అయిపోయి అబద్ధాలు ఆడుకుంటా, అయిపోయి ఎలాగైతే చాలా సాధించలేము అనుకుంటా ఉంటారు. అసలు దేవుడు అంటే నువ్వు నాతో ఉంటే మొత్తం నేను చేస్తాను యుద్ధం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు నీ సొంత రిక్షాన్ని నడిపో, ఇప్పుడు వరకు నీ సబ్బుని ఆధారం చేసుకుంటా వెళ్ళావు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నా అండర్లోనికి వచ్చేసావో, నీ ప్రవర్తన అంతటి యందు అధికారాన్ని నాకు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తితో దేవుడే కలగజేసుకుని ఆ వ్యక్తి బాధ్యతను తాను తీసుకుని ఇప్పుడు తాను యుద్ధం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి రక్షణ అనేది అంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అసలు దేవుడు ఈ లోకానికి వచ్చిందే మనకి రక్షణ ఇవ్వడానికి. అంతేనండి, పాపులను రక్షించుటకు క్రీస్తు నమ్మదైనది. అసలు ప్రణాళికే అది. ఆ రక్షణ ప్రణాళిక మనలో నెరవేరకుండా అపవాదిగా మోసం చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. ఏదైనా చెప్పండి అంటారు. బాప్తిస్మం అనేటానికి ముందుకి ఆ కొత్తలో లోకల్ అన్యులు అంటే అనుకోవచ్చు, సువార్త వారికి తెలియదు కాబట్టి వెళ్తాడని ఉండొచ్చు. మరి విని ఉన్నాం. చాలా విషయాల్లో పాల్పొందుతారు. కానీ బాప్తిస్మం అనే దానికి ఏమైందంటే ఒక అడ్డుబండ కింద అపవాదిగడి వలన ఆపేస్తున్నాడు. చాలా మంది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఏజ్ లిమిట్ పెడతా ఉంటారు. బైబిల్ ప్రకారం ఒక మాటలు ఆలోచించినట్లయితే నాకు తెలిసిన జ్ఞానం చెప్తున్నాను, ఈ మనసులో పెట్టుకోండి. అయ్యగారిని అడగండి, అయ్యగారు ఏది చెప్తారు. నా మనసు ప్రకారం ఆ వ్యక్తికి ఎప్పుడైతే పాపం మీద అవగాహన ఉంటుందో ఆ వ్యక్తికి ఖచ్చితంగా రక్షణ కావాలి. అవునా కదండి? ఇప్పుడు ఒక వ్యక్తి కాళ్ళ పడిపోయి చనిపోతున్నాడండి. చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? రక్షణ కావాలి. నేను పైనుంచి ధర్మశాస్త్రం అంతా చెప్తాను నీకు. 2 చేతులు ఎలా కట్టాలి అమ్మ? అవునా? 2 చేతులు ఎట్టాలి, ఒకటి రైట్ కట్టాలి. ఎలా కొట్టుకుంటూ కొంత గమ్యానికి ముందుకు వస్తే ఆ కాళ్ళతో ఎలా కట్టుకుంటూ కొన్ని చాలా పాపలు కొట్టుకుంటూ వస్తాం. అప్పుడు పైకి ఎక్కిన తర్వాత విశ్వాసాన్ని నెట్టు ప్రార్థన నెట్టు విశ్వాసాన్ని ఆ మెట్లు ఎక్కుతూ పైకి వస్తే నీకు రక్షణ వస్తుందని చెప్పి చచ్చిపోతాడు. అవునా కాదు? ఇప్పుడు చచ్చిపోయేవాడికి ఏం కావాలంటే అంటే ఎప్పుడైతే నువ్వు పాపమో నీకు అర్థమైందో ఆ పాప జీవితంలో ఉంటే నువ్వు చచ్చిపోతే, ఎందుకంటే ఏ రోజు చనిపోతామని తెలియదు కదండి. బైబిల్ అన్నాడో ఒక వ్యక్తి అంట ధనాన్ని సంపాదించి ఆస్తి వస్తే గాదుల్లో పెట్టుకుని ఆ వ్యక్తి అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము చాలా సంవత్సరాలు కావాల్సింది ఉంది
బ్యాక్ బ్యాలెన్స్ అనగానే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నువ్వు చనిపోయావు ఎక్కడికి. కాబట్టి ఈ రాత్రి మనం అంటే ఈ రాత్రి అని లేదు, ఈ పగలని లేదు, మన గ్యారంటీ కాదు కదండి. ఇందాక అయితే చక్కటి వాక్యంతో మనం బలపరచాను, నేను దాన్ని ఏమీ డిస్టర్బ్ చేస్తలేదు. దాన్ని అలాగే పెట్టుకోండి, 80 సంవత్సరాలు బతుకుతాం, దేవునికి ఇస్తాం. కానీ అందరికీ అలా ఉండదు కదా. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయి. దాన్ని అలాగే పెట్టుకోండి, మీరు 80 సంవత్సరాల వరకు బతుకుతారు, దేవుడు మిమ్మల్ని అలా దీవించింది కాక. కాకపోతే నా ఆలోచన, ఒకవేళ దేవుడు రమ్మంటే, ఒకవేళ మన సమయం కానీ అందరికి అలా ఉండదు కానీ, ఒకవేళ ధనవంతుని అడిగినట్లే ప్రశ్న మన దగ్గరికి వస్తే అప్పుడు మనము ఏంటంటే తప్పించుకోవడానికి అవకాశము లేదు. అప్పటికే మనం సిద్ధపడి ఉంటే, అప్పటికే మనం రక్షణ తీసుకుని మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే మనకి ఎంత గొప్పదండి, దేవునికి ఇష్టం. ఇంకో మాట దీనికి యాడ్ చేస్తాం, 80 సంవత్సరాలు అన్నారు కదా, ఆ 80 సంవత్సరాలు బతుకుతాము అలా పెట్టుకోండి, ఈలోగా రాకడ వస్తాయి. రాకడ వస్తాయి, 80 సంవత్సరాలు బతుకుతాం, కానీ రాకడ వస్తే బతుకుతేంటి. కాబట్టి రాకల్లో ఎత్తబడాలంటే ముందు మనకి బాప్తిసం లేకుండా ఏది. కాబట్టి మనం రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, బాప్తిసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది బాప్తిసాన్ని వాయిదాలు వేస్తారు. దీని విషయంలో చాలా అసంతృప్తి ఉంది. బైబిల్ దానికి ఏం చెప్తుంది? బైబిల్ ఎప్పుడు కూడా నీకు ఎప్పుడైతే వాక్యం అర్థమైందో ఆ దినమే నీ రక్షణ దినంగా మారాలి. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు, మీకు తెలిసిన వాక్యాలు జస్ట్ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరి గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును కూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నాడని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఇక్కడ మీరు గమనించింది స్టోరీ అంతా అర్థమైంది కదా. ఒక వ్యక్తి యెరూషలేముకి వెళ్ళాడు, ఆరాధన ముగించుకున్నాడు, వెళ్తున్నాడు. ఒక ప్రేరేపణ వస్తుంది అతనికి, యెషయా గ్రంథము చదవాలి. ఇదే ప్రేరేపణ ఫిలిప్పుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి అలాగా చదువుకుంటే అతనికి ఏమి అర్థమవుతలేదు, వెళ్ళి మాట్లాడు. వాళ్ళిద్దరు డిస్కషన్లో చెప్పాడు. ఒక వచనం చెప్పి, ఇది ఎవరి కోసం? నా కోసం చెప్పినారా, వేరే ఎవరి కోసం? కాదు, ఇది యేసుక్రీస్తు వారి కోసం అని చెప్పి యేసుక్రీస్తు వారి వృత్తాంతం అంతా అని చెప్పినప్పుడు ఫిలిప్పు రథాన్ని ఆపాడు. ఎవరు ఆపారు? ఫిలిప్పు రథాన్ని ఆపి, ఇగో నీళ్ళు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటన్నాడు.
ఇప్పుడు ఈ రోజు అన్నాడు కదా, తర్వాత మళ్ళా ఎప్పుడో ఎరుసలేంకి వస్తాడు కదా ఆరాధనకి, అప్పుడని అన్నాడండి. వెంటనే నేను అన్నదానికి చెప్తాను, వెంటనే వాళ్ళిద్దరు కూడా ఏమన్నట్టు అన్నాడు, నీవు సంపూర్ణంగా దేవుణ్ణి అంగీకరిస్తున్నావా అని ఒక ప్రశ్న వేసి ఎస్ అన్నాడు. వెంటనే వాళ్ళిద్దరు నీటిలో దిగారు. నాకు ఆటంకమేముంది, నువ్వు నమ్మితేని చెప్పి ఇద్దరు దిగి బాప్తిస్మ ఇచ్చారు. పిలుపు ఆత్మ అతను కోల్పోయింది, అతడు సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ మనం చూసిన మాటనే మనకి ఎందుకు నేను ఏం చేద్దంటే, ఒక వ్యక్తి రక్షణ అనే నిశ్చయత పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరిస్తే ఆ వ్యక్తి వెంటనే బాప్తిసం పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. నేనేది చెప్తాను తెలుసా, ఇలాగా బాప్తిసం దగ్గరికి వచ్చి అండి, బాప్తిసం ప్రాక్టికల్ చెప్తాను, బాప్తిసం ఆ వ్యక్తిని సిద్ధపరిచిన తర్వాత ఆ వ్యక్తి డిలే చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి హృదయంలో ఉన్న వాక్యాన్ని అప్పాదులు ఎత్తుకెళ్ళిపోతాడు. మరలా కూడా అక్కడికి రావడం చాలా కష్టం. అలాగా నా పరిచయంలో చాలా మంది నేను కొంతమంది మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యామంటే, వీళ్ళని మనం ఎంతో ప్రార్థనతోటి ఆత్మీయంతో మనం సిద్ధపరిస్తే ఇంటికి ఇలాగ ఎవడో ప్రార్థిస్తారు, తల్లిలోనో ఎవరో ప్రార్థిస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నిశ్చితం ఏంటో తెలుసా, పాపం చేయడానికి ఎవరితో ఆలోచించారు. ఈ సినిమాకి వెళ్ళడానికి అమ్మ చెప్పి నాన్న చెప్పి ఎక్కడి రోజులున్నది ఎన్నాళ్ళు చెప్తాం, ఆలోచించామంటే అంతే. అవునా కదండి, షాపింగ్ చేయాలంటే అందరిని అడుగుతాం, అత్తయ్య గారిని మామయ్య గారండి ఈరోజు డిమార్ట్కి వెళ్తానండి, వెళ్ళమంటారు వద్దని అడుగుతామా, అక్కడికి వెళ్ళకుండా అంతా అయిపోతారంటే చూపించాం, లేకపోతే ఇంట్లో ఉంటాం. అవునండి, మరి బయట విషయాల్లో అంత జ్ఞానం వాడేటప్పుడు ఆత్మ విషయం ఎందుకు అంత జ్ఞానం మనం వాడలేకపోతున్నాం? బయట విషయాల్లో ఎంత మెలకువగా, ఎంత సీక్రెట్గా, ఎంత జ్ఞానంగా, ఎవరికీ తెలియకుండా కొన్ని విషయాలు మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎందుకు ఆ జ్ఞానం మనలో అపవాదిగా అక్కడ మనల్ని మోసం చేస్తాం. ఇంకొక వచనం కూడా చూపించి ముగించేస్తాను, మీకు అర్థమైంది. ఇంకొక వచనం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 17-16 అధ్యాయంలో మీరు చూసినట్లయితే చూడండి, అక్కడ మీరు చూడండి 27వ వచనం. అంతలో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూసి ఖైదీలు పారిపోయి అనుకుని కత్తి చూసి తను చంపుకొనబోయి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరం ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పింది. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకులను సాగిలపడి వారి వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలాగా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంటి వారు ఉన్నందరి వారికి దేవుని వాక్యము బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి గాయములు కడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారు బాప్తిసం. అప్పుడే జైలు కదండి, ఇది జైల్లో ఒక అద్భుతం జరిగింది. అద్భుతం దాన్ని బట్టి అతను కొంత విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి అతడు యేసుని అతనికి చెప్పాడు, వాక్యం చెప్పించుకున్నాడు, విన్నాడు. విన్నామంటే నేను ఆలోచించుకుంటానండి, వచ్చే జాగ్రత్త దృష్టికి నేను నా ఫ్యామిలీ సరిపడతాను అన్నారండి. 24 కదండి, 25 జాన్వరి ఫస్ట్ వచ్చి బాగుంటుందండి. క్యాలెండర్లో 2 పండుగలు ఒకేసారి చేసుకోవచ్చు, చేసుకొచ్చి కూడా కలిసి వస్తుంది. ఆలోచించలేదు. ఆ రాత్రి ఆ గడియలోనే. కాబట్టి అపవాదిగాడు మనల్ని ఎక్కడ మోసం చేస్తాడంటే, రక్షణ విషయంలో, రక్షణ ప్రణాళిక విషయంలో మోసం చేస్తాడు. ఒకవేళ మనం ఇప్పటికే రక్షణ పొందున్నాం, మంచిది, దేవుని కృప ద్వారా మీరు రక్షించబడ్డారు, చాలా ఉన్నతమైన ఆధిక్యతను పొందుకున్నారు. ఆ రక్షణ కాపాడుకోవాలి. కాపాడుకునే విషయాల్లో వాడు మోసం చేస్తాడు. రక్షణ అనే వస్త్రాన్ని, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు మనం ఎలాగూనూ తప్పించుకుంటామని భక్తులు మాట్లాడతాం. కాబట్టి మన రక్షణ విషయంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి మన స్టూడెంట్స్నే కాబట్టి మన తోటి వాళ్ళు, మన రక్త సంబంధికులు ఎవరైనా ఈ మోసం ఉంటే వాళ్ళు మనం విడిపించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి మాట అదే. మనం మీకు అక్కడితో వచ్చి ముగించేసాను, అడిగారు ఉన్నారని. 5వ అధ్యాయం చివరి మాట ఏమన్నా తెలుసా? 19వ వచనంలో, నా సహోదరుడు మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మళ్ళించువాడు అనేక పాప
నేనని తాను తెలుసుకున్నాను. చూడండి ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ అండి ఇది. ఇప్పుడు సత్యం వాడికి తెలిసింది. ఆ సత్యంలో నుంచి బయటికి లాగేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి. సత్యంలో నుంచి బయటికి లాగేసే వాళ్ళు ఉంటారు. ఆ సత్యానికి లోబడనకుండా, ఆ సత్యం ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా చేయనకుండా అపవాదిగాడు చాలా క్రిటికల్గా పనిచేస్తాడు. ఇలాంటి పన్నాగాలు ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలంటే సత్యంలోనికి మనము నడిపిస్తే అక్కడ మంచి మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎవరైతే ఆ సత్యంలోనికి నడిపిస్తారో మరణము నుండి ఒక ఆత్మ. సేవ అంటే ఏంటంటే సేవ టార్గెట్ అది కదా. మనం ఎన్ని నేర్చుకున్నా ఒక ఆత్మ రక్షించలేకపోతే మనం బతికి ఉన్నదా కదా. కాబట్టి ఒక ఆత్మను మనం నరకం నుండి తప్పించాలంటే వాడు ఎలాగ మోసం చేస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి కదండి. రక్షణ ప్రణాళికని ఆ వ్యక్తి జీవితంలో ఎలాగ మిస్యూజ్ చేస్తున్నాడో, ఎలాగ డిలే చేసేస్తున్నాడో ఈ ఆలోచన అది మనం తెలుసుకోగలిగితే ఆ వ్యక్తికి కొన్ని వాక్యాలు మనం చూపించాలి, 2 ప్రార్థన చేయాలి. ఈ 2 ఎప్పుడైతే ఏకమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి ఆ సమయాన్ని అనుకోగలుగుతారు. కాబట్టి అలాగే మనము ఆ వ్యక్తి యొక్క ఆత్మను మనం రక్షించడానికి మన సిద్ధం అవుతాం. కాబట్టి ఇక్కడితో నా సమయం అయిపోయింది, ముగించేస్తాం. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఇంకా కొన్ని మోసాలు ఉన్నాయి బైబిల్లో. ఉన్న కొన్ని మోసాల కోసం మనం తెలుసుకుందాం. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఆలోచన విషయాల్లో మనం మోసం చేస్తున్నాడు. రెండోది రక్షణ ప్రణాళిక విషయాల్లో మనల్ని మోసం చేస్తున్నాడు. విన్నది కొద్దిసేపు ప్రేయర్లో ఉంటే అది మనకు బ్లెస్సింగ్గా ఉంటుందని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించుకున్నాను.